హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి మీ వెంకటగిరమ్మాయి. ఈరోజైతే నా వ్లాగ్ మా మమ్మీతో స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, మా మమ్మీ అయితే ఆ రోజు ఫ్రైడే అనమాట. మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయింది. తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక దండం పెడతానే ఉంటుందండి. ఎక్కడ ఏ చెట్టు కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటుంది. మా ఇంటి ముందే వేప చెట్టు ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం దండం పెట్టుకొని లోపలికి వచ్చిద్ది. నన్ను చూసి నవ్వుతుందనమాట. మొదలుపెట్టావా మమ్మీ అని అంటే, తర్వాత కాస్త బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఆఫ్టర్నూన్ అనమాట. మీకు మా రంగుల ప్రపంచం చూపిస్తాను రండి. ఇప్పుడైతే మేము మా డాడీ వాళ్ళ వర్క్ ప్లేస్కి వచ్చాము. అది ఎక్కడో కాదు, మా ఇంటి పైనే అనమాట. చూపిస్తాను చూడండి. ఒక్కసారి లోపలికి వెళ్ళగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో చేస్తూ ఉంటారనమాట. వర్కర్స్ ఉంటారండి. వర్కర్స్తో పాటు మా బాబాయ్ కూడా పని చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడనమాట. మా నాన్నేమో కింద శారీస్ బిజినెస్ దగ్గర ఉంటాడు. ఇద్దరు కంబైన్డ్గా మా చిన్నప్పటి నుంచి కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి కంబైన్డ్ బిజినెస్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు మా వర్కర్స్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో. వర్కర్స్ అని అయితే మాటకే చెప్తున్నాం కానీ అండి, వీళ్ళందరూ మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే అనమాట. అంటే చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అన్న అయితే నవ్వుతున్నాడు అనమాట. ఏంది ఆయన తీస్తున్నావు వీడియో అని. నేనైతే నవ్వుతా మా సమాధానం చెప్తూ కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను లేనా అని చెప్పాను. చూడండి, మాకైతే మా బిజినెస్కి మా వర్క్కి కంపల్సరీ వాటర్ కావాల్సిందేనండి. చాలా 2-3 టైమ్స్ వాటర్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేస్తూనే ఉంటాము. హాట్ వాటర్లో ఈ వైట్ కలర్ మెటీరియల్ని ఇలా కలర్స్లో డైయింగ్ చేస్తారనమాట. శారీస్ కానీ టై అండ్ డై యూనిట్ అనమాట మాది. టై అండ్ డై యూనిట్ చూడండి, కింద మంట వెలుగుతూనే ఉంటుంది. కొన్ని కలర్స్ ఏమో హాట్ వాటర్లో వేసేవి ఉంటాయి, కొన్ని కలర్స్ ఏమో కోల్డ్ వాటర్లో వేసేవి ఉంటాయి. ఒక్కొక్కటి ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి. కలర్ ఏమో మనకి ఎలా కనిపిస్తుంది. ఈ వైట్ చూడండి, ఆ వైట్ క్లాత్ ఇలా రా మెటీరియల్ వస్తుందండి. మాకు రా మెటీరియల్ వచ్చిన దాన్ని కెమికల్స్లో డైయింగ్లో చేస్తే చూడండి బ్లూ కలర్ వచ్చింది కదా క్లాత్. తర్వాత దాన్ని పిండగానే షేడ్ మారిపోతుంది అనమాట. ఫస్ట్ మనకు కనిపించేదేమో బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు తన చేతిలో ఎప్పుడైతే దాన్ని గట్టిగా పిండి చేస్తామో షేడ్ మారిపోయి గ్రీన్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా షేడ్స్ మారుతూ ఉంటాయి. నాకైతే మాత్రం మా డైయింగ్ యూనిట్లో స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టం అండి. మా బాబాయ్ ఏమో ఈరోజు మైనం తీస్తున్నాడు అనమాట. అంటే బాతిక్ డిజైన్లో నుంచి ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయాక బాతిక్ని వ్యాక్స్ని రిమూవ్ చేయాలన్నమాట, సెపరేట్ చేయాలి. సో హాట్ వాటర్లో ఎప్పుడైతే పెడతామో ఆ నీళ్ళల్లోకి ఆ వ్యాక్స్ అంతా కరిగి పక్కన చూడండి ఎడ్జెస్కి నురగలాగా వచ్చేస్తుంది కదా. సో అదంతా మైనం అనమాట. ఇక్కడ రంగులు వేసేవాళ్ళు వేరే ఉంటారు, చీరలు కట్టేవాళ్ళు వేరేగా ఉంటారు. అలాగే జాడిస్తూనే ఉంటామండి. ఒక్క శారీ తయారవ్వాలంటే మినిమం 5 to 6 టైమ్స్ దాన్ని వాష్ చేస్తాం. సో షింకేజ్ మొత్తం అంతా పోతుంది. ఇదిగోండి మా కెమికల్స్ యూనిట్. ఇదంతా పచారీ కొట్లాగా ఉంది కదా, కానీ ఇవన్నీ రంగులండి. కెమికల్స్, ఫుల్ కెమికల్స్ ఉంటాయి మా ఇంట్లో. మేమైతే అసలు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళము. దానికి ఒక స్టోరీ ఉంది, చెప్తానులేండి ఎందుకు తీసుకెళ్ళమో. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి నడవడానికి దారిలాగా రాళ్ళు పెట్టేసుకున్నారనమాట. ఎందుకంటే అటు పని చేసినవి గోడ మీద పెట్టగానే ఇంకొక 3-4 మెంబర్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆరేసేస్తూ ఉంటారు. నేనైతే నన్ను కూడా తీయండి అని చెప్పి వాటి మధ్యలో తిరుగుతున్నానండి. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ హాలిడేస్ వస్తే మాకు ఈ చిన్న పనులు చేపించేవాళ్ళు మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు. ఏదన్నా ఈ చిన్న పనులన్నీ చేసేవాళ్ళం అనమాట. వర్కర్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళిద్దరు రాకపోతే వాళ్ళ ప్లేస్లో మేము చేసేవాళ్ళం అనమాట. ఏది మెయిన్ వర్క్ చేయకపోయినా, ఇప్పుడు వేడి నీళ్ళలో రంగులు వేస్తున్నారు కదా, అవి చేయకపోయినా ఇదిగోండి తీగల మీద ఆరేయడము, ఎండిపోయినటివి తీసుకురావడము, అట్లాంటివన్నీ చేసేవాళ్ళము. మా బాబాయ్ కోసం చింతల్లిని పైకి తీసుకొచ్చాను కాసేపు. అంటే కొంచెం తనని కింద వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మరిపించడానికి అటు ఇటు తీసుకొస్తున్నాను అనమాట. అదిగోండి మా బాబాయ్ని చూడగానే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక కాసేపు నేను వీడియో తీసుకుంటాను అనేసరికి మా బాబాయ్ ఎత్తుకున్నాడు. అదిగోండి గోర్లు గిల్లుతుందని చెప్పి నవ్వుతున్నాడు. ఎక్కడికి పోవి పిల్లకి అన్నీ వచ్చేసినాయి మన ఇంటివి
అని చెప్పి అంటున్నాడు చూడండి. ఆ పిల్ల అయితే చూస్తూ ఉంది వాళ్ళ తాత దగ్గర నుంచి. ఇక మా వాళ్ళు ఈ చీరలు కడుతుంటే నేను కూడా కడతాను, చిన్నప్పుడు ఈ పని అంతా చేశాం కదా, పట్టుకుంటానుండండి, వీడియోలో తీసుకుంటాను నేను కూడా అని చెప్పి బాబాయ్ నేను కూడా కడతానని అన్నాను అనమాట. సో మా బాబాయ్తో పాటు చేసేదాన్ని. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు చూపిస్తానంటే ఆ ఫోన్లో సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళు చక్కగా ఆడుతూ పాడుతూ సాంగ్స్ అన్నీ పెట్టుకొని హ్యాపీగా పాటలు వస్తూ ఉంటే వర్క్ చేసుకుంటూ ఉంటారండి. మా చిన్నప్పుడైతే టేప్ రికార్డర్ ఉండేది. అసలు ఎన్ని క్యాసెట్లు ఉండేయో మాకైతే, అసలు ఎన్ని పాత సినిమా క్యాసెట్స్ అన్నీ ఉండేయండి. అవి ప్లే అవుతానే ఉంటాయి. వాళ్ళు మార్నింగ్ 7కి వస్తారు, 6 కల్లా వెళ్ళిపోతారనమాట. 7:30కి రాగానే అది స్టార్ట్ చేస్తే క్యాసెట్ తర్వాత క్యాసెట్ పెడుతూనే ఉండేవాళ్ళు. అట్లాగా ఇప్పుడు సెల్ ఫోన్స్లో పెట్టుకుంటున్నారనమాట పాటలు. ఇక్కడ చూడండి, నేను మా బాబాయ్తో పాటు నేను కూడా కడతాను, పట్టుకుంటాను అని చెప్పన్నాను అనమాట. అంటే ఇవి కట్టేవాళ్ళు అటు ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు గట్టిగా టై చేయాలన్నమాట. ఇటువైపు ఉన్న వాళ్ళు జస్ట్ పట్టుకోవడమే కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న పనులు మా దగ్గర చేపిచ్చేవాళ్ళు చిన్నప్పుడు. అదిగోండి, పక్కన కవర్ పట్టుకోవడము, ఈ చీరలు సెట్ చేయడము అదనమాట. సో మా బాబాయ్ చూడండి ఇట్లా అనేస్తున్నాడు కదా, అది ట్రిక్స్ అనమాట, డిజైన్ కోసం అనమాట. సో నేను మా బాబాయ్తో చేస్తూ ఉన్నాను. చిన్నప్పుడంతా ఈ పనులు చేసేవాళ్ళం అండి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు చుడిదార్స్ చిన్నపిల్లలం కాబట్టి చుడిదార్స్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడేమో శారీ కట్టుకొని చేస్తున్నాను, అంతే తేడా. నాలో అయితే యాక్టివ్నెస్, ఆ హ్యాపీనెస్ అయితే ఏమీ తగ్గలేదని అనిపిస్తుంది. కాకపోతే ఒక్కటే బాధేస్తుంది చూడండి, నా హెయిర్ ఎంత ఉందో చిన్న తోకలాగా అయిపోయింది. చాలా బాధేస్తుంది నా హెయిర్ చూస్తే నాకే. ఎందుకంటే పెద్ద జడ నుంచి చిన్నది అయిపోయిందండి, దేవుడికి ఇచ్చి నేనైతే కట్ చేయను. అయితే కాసేపు హ్యాపీగా, నాకైతే ఎందుకో తెలియదండి, పని దగ్గర ఉంటే మాత్రం ఆ సంతోషం వచ్చేస్తుంది అనమాట. అది వేరే పనేమో కాదు, మా ఇంట్లో పని. ఎందుకంటే వాళ్ళు అలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా జోకులు వేసుకుంటూ చేస్తుంటారు. నాకు అట్లాగే ఉండాలని ఉండను నేను. ఏదో ఒకటి చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటానన్నమాట. సో అట్లా కాసేపు చేస్తాను. అదిగోండి, చింతల్లి అయితే మా నాన్న దగ్గర కూర్చొని ఉంది. మా నాన్న కూర్చొని చేపిస్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంచెము ఏజ్ అయిపోయింది కదా, ఈ పనులన్నీ మా నాన్న చేసినయేనండి. రంగులు వేయడము, చీరలు కట్టడము అన్నీ చేసి ఇప్పుడు చేపిచ్చే ఏజ్కి వచ్చాడనమాట. సో అదిగో చూడండి, వైట్ మెటీరియల్ని అటువైపు ఉన్న అతను ఎల్లో చేశాడు కదా, ఇటువైపు అతనికి ఇస్తే ఆ ఎల్లోని దీనిలో ముంచగానే పింక్ వచ్చేసింది. సో అలా షేడ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట అండి. ఇట్లాగా చాలా వాటిల్లో ఉంటాయి, చాలా కలర్స్గా ఉంటాయి అన్నమాట మా బిజినెస్. మీకు శారీస్ది షార్ట్ పెట్టాను కదా, ఇలా తయారైన వాటిని పక్కన బిల్డింగ్లో ఆరేస్తారు కదండి, అదిగోండి ఆరేసిన వాటి మధ్యలో అలా ఆడేవాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు. ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది అని. అవన్నీ ఆరేసినప్పుడు ఆ చల్లదనంగా ఉంటుంది కదండి ఆ క్లాత్స్ మధ్యలో. అట్లాగా చింతలిని కూడా తీసుకెళ్ళి ఆడుతూ ముందుకు జరుగుతున్నాను. ఆ పిల్ల కూడా చూడండి, తడిగా ఉంటాయి కదా అవి పట్టుకున్నప్పుడు, తడిగా తగలగానే జుమ్మని నవ్వుతుందనమాట. అలాగా చూడండి, మొత్తం బిల్డింగ్ మొత్తం ఆరేసేసారు. అవి డ్రై అయిపోయాక ఇంకా వేరే డిజైన్ అనమాట. ఇది రవలి డిజైన్ అంటాము. చూడండి ఎన్ని శారీస్ పడతామో, ఆల్మోస్ట్ 150 దాకా ఆరేయచ్చు ఫ్రీగా. అవన్నీ కూర్చోబోయడం మా పని అంతా మాకు తెలుసు. నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తానులేండి. అయితే మొత్తానికి శారీస్ మధ్యలో ఈ సమ్మర్ కాసేపు గడిపాను అనమాట నేను. మళ్ళీ స్వీట్ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాను. అలాగా మా యూనిట్ కూడా మీకు చూపించేశాననే అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి చూపించడానికి. యూనిట్లో కాదులేండి, డిఫరెంట్ డిజైన్స్ ఎలా వేస్తారు ఏంటనేది ఒకవేళ నేను ఇంకా ఉంటే కనుక ఈ ఊర్లోనే హాలిడేస్ వరకు చూపిస్తాను, లేదంటే చూపించలేనమాట. ఉన్నంత వరకు అయితే చూపిస్తాను, ఓకేనా. మొత్తానికైతే ఆ రోజు చూడండి, కలర్స్గా 10 కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ డిజైన్కి అయితే. తర్వాత మా పిన్ అయితే అసలు ఆ రోజు ఎందుకు పైకి వెళ్ళానంటే, ఇదిగోండి పపాయా కోసింది. పపాయా కోసి పైన వాళ్ళకి ఇచ్చిరావే, పెద్దది కదా, వాళ్ళు కూడా 4 ముక్కలు తింటారంటే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. ఇవ్వడానికి వెళ్ళేసరికి కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది.
టైం స్పెండ్ చేస్తూ నా స్వీట్ మెమొరీస్ లాగా వాళ్ళతో పాటు కాసేపు గడిపేసి వచ్చాను. మొత్తానికైతే నాకు ఆ రోజు చాలా స్వీట్ మెమొరీస్ గుర్తొచ్చినాయి. అలాగే మా యూనిట్లో కొంచెం టైమే స్పెండ్ చేశానండి, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. మొత్తానికైతే ఒక హెల్దీ ఫ్రూట్ తినేసాం మేము. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఖచ్చితంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బాయ్.